హాయ్ ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ హై స్కోర్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు అండ్ ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్ టైం టేబుల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, నిజానికి టైం టేబుల్ ని ఫాలో అవ్వాలా లేదా, టైం టేబుల్ ని ఫాలో అవ్వడం వల్ల హై స్కోర్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ చాలా మంది స్టూడెంట్స్ కు ఉంటాయి, అందులో మీకు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ టైం టేబుల్ ని ఫాలో అయితే హై స్కోర్ వస్తుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ టైం టేబుల్ ని 9th క్లాస్ వాళ్ళ కోసం రెడీ చేశాను. సో 9th క్లాస్ వాళ్ళు ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. టైప్ ఆఫ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ అందరికి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. లైక్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, మిడిల్ లెంత్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడానికి అండ్ చదవడానికి టైం చాలా ఎక్కువ అవసరం. షార్ట్ అండ్ మిడిల్ ఆన్సర్స్ ని తక్కువ టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే స్కూల్ టైంలో కాకుండా ఎవ్రీ స్టూడెంట్ ఇంటి దగ్గర కూడా చదవాలి అండ్ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ కూడా ఇంట్లోనే కంప్లీట్ చేయాలి. ఇదంతా పర్ఫెక్ట్ గా చెయ్యాలంటే ఎంత టైం పడుతుందనే క్లారిటీ ఉండాలి. ఫ్రెండ్స్, మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, టైం టేబుల్ అనేది అందరికీ సేమ్ ఉండదు. మీ స్కూల్ టైం ని బట్టి మీరే సెట్ చేసుకోవాలి. నేను చెప్పే టైం టేబుల్ మీలో కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. ఇది ఒక ఐడియాలా తీసుకొని మీ టైం ని బట్టి మీకు సెట్ అయ్యేలా ఒక టైం టేబుల్ ని సెట్ చేసుకోండి. మీరు 6 సబ్జెక్ట్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మార్నింగ్ సెక్షన్ లో 3 సబ్జెక్ట్స్, ఈవినింగ్ సెక్షన్ లో 3 సబ్జెక్ట్స్. మీరు స్కూల్ నుంచి వచ్చాక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిపోయి మీ హోంవర్క్ ని స్టార్ట్ చేయాలి. కొన్ని సబ్జెక్ట్స్ లో రైటింగ్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్ లో రీడింగ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కి 1 అవర్ టైం ఇవ్వాలి. అంటే 45 మినిట్స్ కి 15 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 1 అవర్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. మీరు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ సెక్షన్ లో ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, రీడింగా రైటింగా, ముందు డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ రైటింగ్ ఉందనుకోండి, ఫస్ట్ 1 అవర్ మ్యాథ్స్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మ్యాథ్స్ 30 మినిట్స్ లో కంప్లీట్ అయితే అవే ప్రాబ్లమ్స్ ని మిగిలిన ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ 1 అవర్ ఓన్లీ మ్యాథ్సే చెయ్యాలి, వేరే సబ్జెక్టు చదవకూడదు. నెక్స్ట్ 1 అవర్ లో మరో ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇలా ఈవినింగ్ సెక్షన్ లో 3 సబ్జెక్ట్స్ కవర్ చేయండి. మార్నింగ్ సెక్షన్ లో ప్రతి సబ్జెక్ట్ కి 30 మినిట్స్ టైం ఇవ్వండి. అంటే 1.5 అవర్ లో 3 సబ్జెక్ట్స్ ని కవర్ చేయాలి. మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఈవినింగ్ సెక్షన్ లో మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో వాటిని 3 అవర్స్ లో కవర్ చేయండి. మార్నింగ్ సెక్షన్ లో మరో 3 సబ్జెక్ట్స్ ని కవర్ చేయండి. ఇలా మీ టైం టేబుల్ ని సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఈవినింగ్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ అనుకోండి, టుమారో ఫిజిక్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైతే ఇంపార్టెంటో ఆ రోజు ఆ సబ్జెక్టుతో స్టార్ట్ చేయండి. టైం టేబుల్ సెటప్. ఇప్పుడు ఏ టైం నుంచి టైం టేబుల్ స్టార్ట్ చేయాలో చూద్దాం. ఈవినింగ్ మీరు 7 o'clock స్టార్ట్ చేశారనుకోండి, నైట్ 10 వరకు చదవాలి. ఆ తర్వాత నిద్రపోవాలి. మార్నింగ్ 4 o'clock నిద్ర లేచారనుకోండి, 30 మినిట్స్ ఫ్రెష్ అప్ అవుతారు. 4:30 నుంచి 6 వరకు 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. అంటే 30 మినిట్స్ లో ఒక సబ్జెక్టు కవర్ చేయాలి. 6 o'clock కి మీ స్కూల్ కి రెడీ అయ్యి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, బ్రో నేను స్కూల్ నుంచి వచ్చాక డైరెక్ట్ గా ట్యూషన్ కి వెళ్తానని. అక్కడ కూడా మీరు స్కూల్లో చెప్పిన హోంవర్క్ రాయొచ్చు. టైం టేబుల్ అంటే స్కూల్లో చెప్పింది కాకుండా సపరేట్ గా చదివేది కాదు. స్కూల్లో చెప్పిన వాటిని ఒక ఆర్డర్ వైజ్ గా ఇంటి దగ్గర చదువుకోవడానికి ఉపయోగపడేది. మీకు టైం టేబుల్ లేకపోతే ఏ టైం కి ఏ వర్క్ చేయాలి, ఎంత టైం ఒక సబ్జెక్టు మీద స్పెండ్ చేయాలి అనే క్లారిటీ ఉండదు. దానివల్ల అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయలేకపోతారు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కి 1 అవర్ టైం ఇవ్వండి. నార్మల్ సబ్జెక్ట్ కి 30 మినిట్స్ టైం ఇవ్వండి. ఒక రోజు మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఉంటుంది, మరో రోజు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇలా మీకు ఏది ఇంపార్టెంట్ అయితే దానికి ఆ రోజు 1 అవర్ టైం ఇవ్వండి. ఫ్రెండ్స్, టైం టేబుల్ అనేది మీకు పర్ఫెక్ట్ గా చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.